Are you okay? Are you ready for the word? వాక్యం కొరకు సిద్ధంగా ఉన్నారండి? చెప్పండి ఆమేనని సిద్ధంగా ఉంటే. I want to brief up what I spoke on the day 1 and day 2. మొదటి దినాన్ని అలాగే రెండవ దినాన్ని కూడా నేను ఏం చెప్పినానో ఆ విషయాలను క్లుప్తంగా నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. I spoke about Jesus. యేసుని గురించి నేను మాట్లాడి ఉన్నాను. Second day also I spoke about Jesus. రెండవ దినాన్ని కూడా యేసుని గురించి నేను మాట్లాడి ఉన్నాను. Even today I speak about Jesus. ఈ రోజు కూడా యేసుని గురించి నేను మాట్లాడబోతున్నాను. Forever I speak about Jesus. ఎల్లప్పుడూ కూడా నేను యేసుని గురించే నేను మాట్లాడతాను. You know why? ఎందుకో తెలుసండి? I am crazy about Jesus. నా యేసయ్యను గురించి నేను ఒక పిచ్చి పట్టిన వాని వలె ఉంటున్నానండి. Hallelujah. హల్లెలూయా. I love him. నేను ఆయన్ని ప్రేమిస్తూ ఉన్నాను. I adore him. నేను ఆయన్ని గౌరవపరుస్తూ ఉన్నాను. And I want him. నాకు ఆయన కావాలి. At any cost. ఏ పరిస్థితుల్లో అయినా సరే నాకు ఆయన కావాలి. Amen. ఈ రోజు I'm speaking on a different topic altogether. నేను పూర్తిగా మరి యొక్క అంశాన్ని గురించి అన్నట్టుగా మాట్లాడబోతూ ఉన్నాను. I don't know why I am preaching this. ఎందుచేత నేను ఈ రోజు ఇప్పుడు చెప్తున్న ఈ విషయాలు చెప్తున్నాను నాకు తెలియదండి. But I'm sure it is for you. కానీ ఇది మీ కొరకు అని నేను ఎరుగుదును. Hallelujah. హల్లెలూయా. Matthew 12. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36 and 37. 36, 37 వచనాలు ఉన్నటువంటి మాటలు నేను మీ కొరకు చదువుతూ ఉన్నాను. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36, 37 వచనాలు. నేను మీతో చెప్పునదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నొందుదువు. Only by your words. నీ మాటలను బట్టియే. How are you using your words? నీ మాటలను నీవు ఎలాగునా వాడుకుంటూ ఉన్నావు? Are you misusing the words? స్నేహితులారా, నీ యొక్క మాటల్ని దుర్వినియోగంగా నీవు ఉపయోగిస్తూ ఉన్నావా? Or you are using wise words? లేకపోయినట్లయితే జ్ఞానముతో కూడినటువంటి మంచి మాటలుగా నీ మాటలు వినియోగిస్తూ ఉన్నావా? Every idle word you speak, you will be in judgment. నీవు పలికే ప్రతి వ్యర్థమైనటువంటి ఒక మాట వలన నీవు తీర్పులోనికి లెక్క చెప్పవలసిన వ్యక్తిగా ఉంటున్నావు. Because God told me most of them are speaking words which has no meaning, which are taking them into judgment. ఉన్నటువంటి వారిలో చాలా మటుకు లేక ఉన్నవారు అందరూ కూడా ఏమాత్రం అర్థము లేని వ్యర్థమైనటువంటి మాటలు పలుకుచు వాటి వల్ల తీర్పులోనికి లెక్కప్ప చెప్పేవారుగా వస్తున్నారని ప్రభువు చెప్పి ఉన్నాడు. So God told me to tell you to set your house in order. అందుచేతనే నీ ఇంటిని చక్కబెట్టుకోమని చెప్పడానికే దేవుడు నాతో చెప్పి ఉన్నాడు. Don't misuse the words. మాటలను దుర్వినియోగముగా వాడవద్దు. Be careful. జాగ్రత్త. Whatever you speak, you must speak the word of God. నువ్వు ఏమి మాట్లాడుతున్నావో నువ్వు మాట్లాడేటువంటి మాటలు దేవుని మాటలై వాక్యమై ఉండి ఉండాలి. అతి జాగ్రత్తగా మాట్లాడాలా. ఆమేన్. అతి జాగ్రత్తగా మాట్లాడాలా. ప్రతి ఒక్క మాట దేవుడు ఆలకిస్తున్నాడు, చూస్తున్నాడు ఏం మాట్లాడుతున్నావా అనేది. నా సహోదరుడా, వ్యర్థమైన మాటలు మాట్లాడద్దు. మాట్లాడి ఆయన డోంట్ ఫాల్ ఇంటూ జడ్జ్మెంట్. తీర్పులోనికి లెక్క చెప్పే పరిస్థితుల్లోనికి డోంట్ ఫాల్ రావద్దు. ఇంటూ జడ్జ్మెంట్. ఏమాత్రం తీర్పులోనికి రావద్దండి వ్యర్థమైనటువంటి మాటలు పలుకడం ద్వారా. చాలా మంది బూతులు మాట్లాడుతున్నారంట క్రైస్తవులైనప్పటికీ. వద్దమ్మా, మానండి. హల్లెలూయా. మానేయండి. హల్లెలూయా. చూడండి, దేవుడు మనకి చెవులు ఇచ్చాడా లేదా? ఆయనకుండవా? ఏమండి, ఆయన వినడా? ఎంత కామెడీ అండి ఇది మటుకు. ఆయన కనిపీడు కాబట్టి ఇష్టం వచ్చిన మాట్లాడమేనా? మారుదాం కొంచెము. మనం విధేయులుగా ఉందాం. మనము దేవుని కుమారులం కదా.
దేవుని బిడ్డలం కదా, తండ్రి ఎట్లా మాట్లాడతాడో కొడుకు కూడా అట్లానే మాట్లాడాలమ్మా. హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ టు జీసస్. యేసయ్యకే మహిమ కలుగును గాక. డోంట్ మిస్యూజ్ యువర్ వర్డ్స్. నీ మాటల్ని వేరేగా అన్యదా వాడవద్దు. We must imitate our Jesus. మన యేసుని అనుకరించేటువంటి వారముగా ఆయనను పోలి మనం జీవించాలి. Let's go to Matthew 5 verse 37. మత్తయి సువార్త 5వ అధ్యాయము 37వ వచనం దగ్గరికి వచ్చి చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 37. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించునది దుష్టుని నుండి పుట్టునది. ఎంతమంది అంటారండి, తోడు అమ్మ తోడు, నాన్న తోడు, బిడ్డల తోడు. ఎందుకండి అవన్నీ? అవునంటే అవును, కాదంటే కాదు. హల్లెలూయా. మిగతా వేరేదంతా దుష్టుడి దగ్గర నుండి వచ్చినాడు. ఆ బిడ్డ మీ బిడ్డ అనుకుంటున్నారా? భలేవాళ్ళే మీరు. దేవుడి బిడ్డ కదా, మీకేం అధికారము? మీకు ఒక అధికారం ఇచ్చాడు దేవుడు, సరిగా పెంచమన్నాడు తప్ప మీరు వాళ్ళ మీద ఓట్లేసి అవన్నీ చేయొద్దమ్మా, తప్పు అది. మీ దేవుడికి లెక్క చెప్పాలా రేపు మీరు. మీ బిడ్డ కనుక సరిగా మేము పెంచకపోతే మీరు దేవునికి లెక్క చెప్పాలా. హల్లెలూయా. సరిగా పెంచండి. దేవుని భయము, దేవుని భక్తితో పెంచాలా. మీరు సరిగా జీవించకపోతే మీ బిడ్డలు కూడా సరిగా జీవించరు. మీరు విశ్వాసంలో లేకపోతే మీ బిడ్డలు కూడా విశ్వాసంలో ఉండరు. మీరు కనుక దేవుని ఆజ్ఞలు పాటించకపోతే మీ బిడ్డలు కూడా పాటించరు. చూడండి, పిల్లలు తండ్రి ఎట్లా ఉన్నారో పిల్లలు కూడా అట్లానే ఉండాలనుకుంటారు కదండి. ఏమనంటే ఇంటికి వెళ్తే ఐ వాంట్ టు బి లైక్ మై డాడ్ అంటారు, మై సన్ ఆర్ మై చిల్డ్రన్ దే సే ఐ వాంట్ టు బి లైక్ మై ఫాదర్. నా యొక్క పిల్లలు నన్ను చూసినప్పుడు, ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమంటారంటే నేను మా డాడీ లాగా ఉండాలి, నా తండ్రి లాగా ఉండాలి అని అంటూ ఉంటారు. ఇఫ్ యువర్ ఫాదర్ ఇస్ స్మోకింగ్, హీ విల్ ఆల్సో సీ ఐ విల్ ఆల్సో స్మోక్ లైక్ మై ఫాదర్. ఒకవేళ ఆ తండ్రి కనుక పొగ త్రాగుతున్నట్లయితే ఆ కుమారుడు చూసి అనుకుంటాడు కదా, నేను కూడా నా తండ్రి లాగా పొగ త్రాగాలనుకుంటాడు. సో ఫాదర్ విల్ కమ్ ఇన్ టు జడ్జ్మెంట్. కాబట్టి ఆ తండ్రి తీర్పులోనికి వస్తూ ఉన్నాడు. సరిగా ఉండాలా, తల్లి కూడా సరిగా ఉండాలా, భర్తని గౌరవించాలా. హల్లెలూయా. ఉన్నాడు కదా అని ఇంకా చీపురు పట్టే కార్యక్రమం ఉండకూడదు. Hallelujah, glory to God in heaven. ఇది అందరికీ తెలిసిందే, కానీ దేవుడు ఎందుకు చెప్పమంటున్నాడో నాకు ఇప్పుడు అర్థమైంది. జేమ్స్ 3:1-10. యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు ఉన్నటువంటి మాటలు మనం చదువుకుందాం. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 3:1-10. 3వ అధ్యాయం 1 నుంచి 10వ వచనం వరకు. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 1 నుండి. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడగును. చూడండి, మాట తప్పని వాడు, మాట యందు తప్పని ఎడల. నాకు కూడా దేవుడు ఒక దెబ్బేశాడు నిన్న. కొంతమందికి చెప్తున్నా, నేను 5ంటికి ఫోన్ చేస్తాను,